నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే, ఎవరికైనా సరే అండి ఒక అర్జెంటుగా మనీ అనేది అవసరమవుతూ ఉంటుంది. అది నిజంగా ఒక ఎమర్జెన్సీ అమౌంట్ అయినా కావచ్చు, అది చిన్న అమౌంట్ అయినా సరే, లేదంటే కనుక పెద్ద అమౌంట్ అయినా సరే. ఎవరైనా సరే మనకి ఎమర్జెన్సీగా ఒక హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళ హాస్పిటల్ ఖర్చులకు కావాలి అని అనుకుంటున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. ఆ డబ్బు అనేది అరేంజ్ చేయలేని పరిస్థితిలో ఉండడం, లేదంటే పిల్లలకి ఏదైనా అవసరం అనేది అవుతుంది ఇంట్లో ఫీజు కట్టడానికి కానీ ఇంకా దేనికైనా సరే, తెల్లవారేసరికి నాకు ఒక 2,000 కావాలి చేతిలో, లేదంటే నేను కుటుంబాన్ని మేనేజ్ చేయలేను, నా ఖర్చులకు కూడా డబ్బులు లేవు అని అనుకున్న వాళ్ళు నిజంగా ఇప్పుడు చూపించబోయే పరిహారాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్. నిజంగా 24 గంటలు తిరగకుండానే ఆ డబ్బు అనేది మీ చేతికి అందడం అనేది ఖాయమండి. ఇంకా పరిహారాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు, కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నంబర్ 9347293375. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను, ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. సాధారణంగా అండి మనం మనీ కోసం ఎన్నో రకాల పరిహారాలని మనం చేస్తూనే ఉంటాం. అలాగే మన ఛానల్లో కూడా ఎన్నో రకాల వీడియోస్ని మనం అప్డేట్ చేస్తూ ఉన్నాం. అలాగా చాలామంది ఫాలో అవుతూ ఉన్నారండి. కొంతమంది అక్క మాకు మంచి రిజల్ట్ వచ్చింది అని అంటున్నారు. కొంతమంది అక్క నేను ఎన్ని చేసినా సరే నాకు రిజల్ట్ అనేది కనిపించడం లేదు అని. నిజంగా అండి మనం ఒక నమ్మకంతో, ఒక హార్డ్ వర్క్తో మనకి ఇది జరుగుతుంది అని చెప్పి మనం ముందుకు చేసుకుంటూ వెళ్ళాలే, కానీ మనకి జరగలేదని మనం ఏ ఒక్క నిమిషంలో కూడా ఆగిపోయినా కానీ మనం ఆ పని అనేది కంప్లీట్ చేయలేం. అందువల్ల నమ్మకమే మనల్ని కాపాడుతుంది. ఈ పరిహారం మనకి ఈరోజు పని చేయలేదా, సరే నెక్స్ట్ ఈ పరిహారం మన వర్కౌట్ అవుతుందేమో అని ట్రై చేద్దాము అన్న ఆలోచన అనేది ఖచ్చితంగా అందరికీ వస్తుందండి. ఒక్కొక్క పరిహారం ఒక్కొక్కరికి మనకి 100కి 100% కాదండి, 200% కూడా పనిచేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాగే నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్. మనకి ₹1 అనేది ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వస్తువులతోటే మనం చేయగలిగే ఒక 5 నిమిషాలు లేదంటే 10 నిమిషాలు మాత్రమే ఇలాంటి పరిహారాలకు మనం స్పెండ్ చేస్తూ ఉన్నాం. అందులో తప్పేమీ లేదు. మీరు నమ్మకంతో చేసుకోండి, ఏ రోజుకైనా సరే ఫలితం అనేది దక్కుతుంది. అలాగే ఈరోజు చూడబోయే ఈ పరిహారం అండి, మనీ కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నించి అక్క నాకు జరగలేదు అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇలా చేయటం వల్ల నాకు జరిగింది అన్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉందండి. అందువల్ల మీరు కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి. 24 అవర్స్ అండి, మ్యాక్సిమం 24 అవర్స్ మనం చెబుతున్నాం. మినిమం 24 అవర్స్, మ్యాక్సిమం వచ్చేసి మనకి ఒక 7 days అని కూడా చెప్పవచ్చు. కొంచెం పెద్ద అమౌంట్ అనుకోండి, అలాంటి ఆ పెద్ద అమౌంట్ మనకి దక్కాలి చేతికి అంటే ఒక మ్యాక్సిమం 7 days వరకు కూడా ఈ పరిహారం అనేది మనం ఒక్కసారి చేస్తే చాలండి. మన 7 days కూడా చేయాల్సిన అవసరం లేదు. అది కూడా ఎలా అనేది తెలియజేస్తాను. అందుకోసం మనకి ఏం కావాలి అని అంటే, మీరు ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్. ఆ పేపర్లో ఫస్ట్ మీ పేరు అనేది మెన్షన్ చేయండి. ఇనిషియల్ అంతా ఏమీ అవసరం లేదు, ఒట్టి మీ పేరు మాత్రం. ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. మీ నేమ్ ఫస్ట్ ఒక గ్రీన్ కలర్ పెన్నుతో రాసుకోండి. ఆ తర్వాత కింద డేట్ ఆఫ్ బర్త్ అండి, మీకు నెల, డేటు ప్లస్ ఇయర్ ఫుల్గా తెలుసు అనుకోండి, డేట్ ఆఫ్ బర్త్ ఫుల్గా వేసేయండి. అక్క నాకు డేట్ అనేది తెలీదు, ఇయర్ మాత్రమే గుర్తుంది, లేదంటే అస్సలు మాకు డేట్ ఆఫ్ బర్తే గుర్తులేదు అని అనుకున్న వాళ్ళు కనీసం మీ పేరన్నా కూడా రాయండి. డేట్ ఆఫ్ బర్త్ మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. తెలీదు అని అనుకున్న వాళ్ళు నేమ్ అయినా సరే మీరు మెన్షన్ చేయొచ్చు. ఆ తర్వాత ఆ పేపర్కి వెనక సైడ్ కానీ లేదంటే కనుక కింద అయినా సరే మీ నేమ్ మాత్రమే రాసాము, ప్లేస్ ఒక చిన్న పీస్ ఆఫ్ పేపర్ అండి, ఒక పెద్ద A4 షీట్ అంతా అవసరం లేదు, మీకు అరచేతికి సగానికి తీసుకోవచ్చు. అలాంటి ఒక చిన్న స్లిప్ ఉంటే సరిపోతుంది. దానికి ఫ్రంట్లో కానీ లేదంటే బ్యాక్ సైడ్ స్పేస్ ఉంటుంది కాబట్టి అక్కడైనా సరే 1111 అనే ఒక ఏంజల్ నెంబర్ని వేయండి. గ్రీన్ కలర్ పెన్నుతోటి రాసుకోండి. 1111 అనే ఏంజల్ నెంబర్ ఎందుకోసము అని అంటే అండి, మన జీవితంలో ఇప్పటి వరకు ఉన్న బాధలు, అంటే మనీ పరంగా ఉన్న బాధలన్నీ కూడా తొలగిపోయి కొత్త లైఫ్ మనం స్టార్ట్ చేయబోతున్నాం. మనీ పరంగా ఎలాంటి కష్టము అనేది ఉండదు అన్న నమ్మకంతో మనం చేయటం కోసమే ఈ 1111 అనే నెంబర్ని మనం ఉపయోగిస్తున్నాం. అలా రాసిన తర్వాత
మీరు ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి ఫ్రెండ్స్, మామూలు గాజు గ్లాస్ తోటే తీసుకోండి. ఇందుకు వేరే ఆప్షన్ మీరు ఏమి ఉపయోగించకండి. గ్లాస్ మాత్రం గాజు గ్లాస్లోనే ఉండాలి. అలా తీసుకున్న వాటర్లో మీరు ఇప్పుడు రాశారు కదా పేపరు, ఆ పేపర్ వేయటానికి ముందుగా కొంచెం సాల్ట్ అండి, సాల్ట్ కానీ లేదంటే కల్లుప్పు కానీ, కల్లుప్పు అయితే బెస్ట్ అనమాట. కల్లుప్పుని కొంచెం వేయండి ఆ గ్లాస్ వాటర్లో. ఆ తర్వాత మీరు రాసిన ఈ పేపర్ని 4గా మడత పెట్టేసి చక్కగా ఆ వాటర్లో వేసేసేయండి. ఆ పైన మీరు ఒక 1 రూపీ కాయిన్ని ఆ వాటర్ ఆ పేపర్ రాశారు కదా దాని మీద 1 రూపీ కాయిన్ కూడా వేసేయండి. వేసిన తర్వాత ఫస్ట్ అండి ఇంకొక విషయం, ఈ పేపర్ రాసిన తర్వాత మీరు మనసులో అరచేతిలో పెట్టుకొని ఆ పేపర్ని మీ విష్ ఏంటో, దేనికోసం చేస్తున్నారు, ఎలాంటి ఒక మనకే తెలుస్తుందండి. ఇది న్యాయబద్ధంగా నేను అడుగుతున్నాను, నాకు ఇది అవసరము అని అనేది మనకు తెలుస్తుంది. మనకి అత్యాశ పోకుండా చక్కగా న్యాయంగా చేసుకుంటే ఖచ్చితంగా జరుగుతుందండి. అలా అనుకోండి. మీ ఆ మనసులతో అంటే పాజిటివ్గా మనీ అనేది మీ దగ్గరికి వచ్చినట్టుగా హ్యాపీగా అనుకున్న తర్వాత ఆ పేపర్ని ఆ వాటర్లో వేసేయండి. 1 రూపీ కాయిన్ కూడా వేసి ఆ తర్వాత ఆ గ్లాస్ని మీరు ఏం చేస్తారంటే మీకు ఈశాన్య మూల, హాల్లో ఈశాన్య మూల ఉంటుంది కదా, అక్కడైనా సరే మీరు పెట్టేయచ్చు. ఇలాగా నిజంగా అండి 24 అవర్స్లో నాకు దక్కింది అన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఒకవేళ మనీ మీకు బ్లాకేజెస్ ఎక్కువగా ఉండి మీకు మనీ రావడం లేట్ అయింది అని అనుకున్న వాళ్ళు ఆ పెట్టిన గ్లాస్ని మూత పెట్టకండి, అలా ఓపెన్లోనే ఆ పేపర్ వేశారు కదా అలాగే ఉంచేసేయండి. మ్యాక్సిమం 7 days అలాగే ఉంచేసేయండి ఫ్రెండ్స్. రూపాయి కాయిన్తో ఆ పేపర్ వేసిన గ్లాస్ వాటర్ని మ్యాక్సిమం 1 week వరకు కూడా అలాగే ఉంచేసేయండి. ఈ 1 week లోపు చూడండి ఫ్రెండ్స్, అది మీకు 2 daysలో రావచ్చు, 3 daysలో రావచ్చు. చాలామంది 24 అవర్స్లోనే నాకు 1500 కావాలని అర్జెంటుగా నేను చేశానక్క నాకు ఈ మనీ దొరికింది అని, అలా ఎమర్జెన్సీ మనీ కోసం కానీ ఒక మనీ ఫ్లో అనేది మీకు ఎవరికైనా సరే మనీ శాలరీ అనేది పెరగాలి అని అనుకున్న వాళ్ళు కూడా చేయొచ్చండి. అందువల్ల 7 days ఉంచమని చెబుతున్నాం. మీకు ఇంకెలాంటి మనీ బ్లాకేజెస్ ఉన్నా కూడా మీకు పనిచేస్తుంది అనమాట. అందువల్ల ఈశాన్య మూల ఈ గ్లాసుని అలాగే ఉంచేసేయండి. ఆ తర్వాత 1 week తర్వాత ఆ వాటర్ని పారపోసేసేయండి. ఆ పేపర్ కూడా స్మాష్ అయిపోయి ఉంటుంది. 1 రూపీ కాయిన్ మాత్రం తీసి వాష్ చేసి పెట్టుకొని మీరు నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఆ 1 రూపీ కాయిన్ని మీరు ఉపయోగించవచ్చు. ఇలా ఒకసారి ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్, నిజంగా మీరు అనుకున్న మనీ అనేది మీ చేతికి 24 గంటల్లో దక్కడం అనేది జరుగుతుంది. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా అంతేకాకుండా అండి, ఇంకా ఎవరైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోలేదో, చాలామంది అక్క సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలి, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారండి మన ఛానల్లో, వాళ్ళకి సబ్స్క్రైబ్ ఎలా చేయాలక్క అన్న డౌట్ అనేది వస్తుందండి. మన వీడియో చూసేటప్పుడే కింద నా ఫోటో ఉంటుంది కదా, దానికి పక్కనే సబ్స్క్రైబ్ అని చెప్పి ఇంగ్లీష్లో రాసి ఉంటుంది. ఒక వైట్ కలర్ లేబుల్తో ఉంటుందండి. అది క్లిక్ చేశారు అని అంటే ఎందుకు ఇలా సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నామంటే మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా రెగ్యులర్గా మీకు నోటిఫికేషన్గా వస్తూ ఉంటుంది. మీరు ఎక్కడా కూడా యూట్యూబ్లో సెర్చ్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. మళ్ళీ మంచి గోల్డ్ మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.